దీని గురించి మనకు ఎందుకు డిజిటల్ లిటరసీ అవసరం? ఇప్పుడు మనకు ఏఐ ఉంది కదా, ఏఐ ఎంతగానో మనల్ని ముంచేస్తుంది, ఉద్యోగాలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అంటున్నారు కదా. ఏఐ ఇంత ముందుకు లేదా మన దగ్గర? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఏఐ ఎప్పుడైనా మనం వాడుకున్నామా? ఇప్పుడు కాదు, ఒక 2-3 ఏళ్ల క్రితం ఏఐ అని పేరు రాకముందుకు మనకు ఏఐ అంటేనే భయపడే కాడికి వస్తుంది. చాలామంది ఏఐ అంటున్నాం, ఏఐ అంటేనే భయపడతారు. ఉద్యోగాలు పోతాయి, అది పోతాయి. 10 మంది పనిచేస్తుంది, 100 మంది పనిచేస్తుంది అంటున్నాం. ఫేస్బుక్ స్టార్టింగ్లో వాడిన వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడైతే దాదాపు అందరూ వాడుతారు. షార్ట్స్ వచ్చినాక అది స్టార్ట్ అయినాక 7-8 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం వాడినప్పుడు దాంట్లో ఏఐ అనేది మనం గుర్తించకుండా ఉంది. మనకు ఒక టైప్ వీడియో చూసినాం, ఎడ్యుకేషనల్ వీడియోలు చూసినామంటే కంటిన్యూగా అయ్యే వీడియోలు వస్తాయి. సినిమా పాటలు చూసినామంటే కంటిన్యూగా అయ్యే వస్తుంది. అదే ఏఐ. దానంతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అంటాం తెలుగులో. ఏఐ అంటే ఏంటంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అదే వస్తుంది. సొంతంగా ఆలోచించగలిగే శక్తి ఉన్నది దానికి. ఏ విధంగా మన పూర్తి స్థాయిలో సొంతంగా కాదు, మనం ఇచ్చే కమాండ్స్కి ఆధారంగా అదే నిర్ణయం తీసుకుంటుంది. మనం ఏదన్నా ఒక జోనర్కి వెళ్ళిపోతే పాటలు కానీ పాత పాటలు వింటే నెక్స్ట్ పాత పాటలే వస్తాయి వరుసగా. ఈవెన్ ఏ యాప్స్ అయినా కానివ్వండి, మీరు ఒకటి వస్తువు కొన్నారంటే దీనికి ఇంత ఆఫర్ ఉంది, దీనికి ఇట్లా ఉంది, ఒకసారి ఈ వస్తువు చూసిరంటే దాని తగ్గట్టు వస్తువులన్నీ చూపిస్తుంటారు. వాట్సాప్లోకి వచ్చేసరికి వాట్సాప్ ఏఐ మనకు ఉంది కదా, ఏదైనా మనం చెప్తే కాబట్టి టైప్ చేయొచ్చు లేదా వాయిస్ కమాండ్ చేయొచ్చు. అదే యూట్యూబ్లో మనకు వీడియోలు ఇంత పెడుకుంటే ఏదో కావాలి, మనకు టీఎల్ఎంకి సంబంధించింది కావాలి, పర్టికులర్గా ఈ వీడియో కావాలి. ఆ వీడియో కావాలంటే తెలుగు ఉన్నది, తెలుగులో ఒత్తు పదాలు, ద్విత్వాక్ష పదాలు, సరళ పదాలు 5th క్లాస్ వాళ్ళకి కావాలన్నా. ఇప్పుడు నేను దాదాపు టీవీ, స్మార్ట్ టీవీ వాడితే ఎలా అంటే ఫోన్ ద్వారా కనెక్ట్ చేస్తా టీవీ, చెప్తా 5th క్లాస్ తెలుగు లెసన్ పేరు చెప్తాం. 5th లెసన్ పేరు చెప్పేస్తే ఆటోమేటిక్ వస్తుంది. వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్లో క్లిక్ చేస్తే టీవీలో వస్తూనే ఉంటుంది. అది వాయిస్ కమాండ్ అంట. మనం మామూలుగా ఇంకేం వాడతాం? వాయిస్ కమాండ్కు ఎక్కువ ఫేమస్ అయింది అలెక్సా. సినిమాలలోనే సిరి, ఎందుకంటే సినిమా వాళ్ళంతా ఐఫోన్లు వాడతారు కనుక ఐఫోన్కి అయితే సిరి వస్తుంది. ఇక మామూలుగా అలెక్సా అమెజాన్కు అవి అమెజాన్ది అవి ఉన్నాయిగా స్టిక్ అంటారు, అమెజాన్ స్టిక్ అని, దానికి అలెక్సా వాడతాం. ఇప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ అవన్నీ ఆన్ ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా వాడుతున్నాం. సిరి కానీ అలెక్సా కానీ, లేకపోతే సరే మనం పేరు కూడా మార్చుకోవచ్చు దాంట్లో, కాకపోతే వాయిస్ కమాండ్ వాయిస్ తోటి అవుతుంది, ఫోన్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం వాడుతున్నాం. కానీ పిల్లలకి ఏ విధంగా వాడి మనం పర్ఫెక్ట్గా నేర్పించగలాలి అని చెప్పి ఆలోచించి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మనకు మ్యాథ్స్ పుస్తకాలలో 1 నుంచి 5 క్లాసులు, ఫస్ట్ క్లాసు నుండి 5th క్లాస్ వరకు ఉంది. కానీ మన బుక్స్ ఎవరైనా చూసిరా? మ్యాథ్స్ బుక్స్ 1st, 2nd బుక్స్ నేను తెచ్చుకోమని చెప్పాను. ఫస్ట్ లెసన్ ఏంది? ఫస్ట్ క్లాస్లో ఉన్న లెసను 11th లెసనా? 11th లెసన్ ఏముంది? డిజిటల్ లిటరసీ అనే ఉంది. డైరెక్ట్ ఎన్ని పేజీలు ఉంది? 92 పేజీ నెంబర్ తెచ్చి రావరన్నా? ఫస్ట్ క్లాస్ 89 నుంచి 92 ఉన్నారు. 89 నుండి 92 ఉంటారు. 4 పేజీలే ఉన్నాయి. 4 పేజీలు అంటే యాక్చువల్ ఉన్నాయి 2 పేజీలు. మనకు బోత్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, చూసిరా? తూపు తెచ్చారా మేడం దగ్గర? చూడండి, ఇక్కడ చూడండి. లేకపోతే ఇదే ఉన్నది, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ హౌ దే హెల్ప్ అస్. బుక్లు ఇదే ఉంటుంది. పేజ్ నెంబర్ 89 ఉందా? ఏమున్నది అసలు? మనకి ఏం నేర్పాలనుకుంటుండు? ఫస్ట్ క్లాస్లో కంప్యూటర్ అంటే ఏమిటి, ఆ 2 పేజీలల్లో
దానికి ఒక తలకాయ ఉంటుంది, తోపు ఉంటుంది, జుట్టు ఉంటుంది అన్నట్టు చెప్తారు, అంతే ఏం ఉండదు అందులో. ఇంట్రడక్షన్, ఇది కంప్యూటర్, దీని ద్వారా 10 మంది చేసే పని అది ఒక్కటి చేస్తుంది, లేదా 100 మంది పని చేస్తుంది. ఏ కాడికి ఏం పోలే పెద్ద క్లాసులలో వస్తుంది ఏ అనేది. కేవలం ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఏం సంగతి అని చేస్తారు. మీకు ఈ పీడిఎఫ్ అంతా మళ్ళీ గ్రూప్లో ఇస్తాం మీకు. చూడండి ఏముందంటే లెసన్ లాగా ఉంది మనకు. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో అమ్ము ఉంది కదా, ఇంట్రడక్షన్ ఓన్లీ మేడం, లెసనే ఇంట్రడక్షన్ టోటల్గా. ఫస్ట్ క్లాసులో అమ్ము ఉందిగా ఇంగ్లీష్లో. అదేవిధంగా రవి రోబోతోటి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. రోబోని అడుగుతుంది, వాట్ ఈస్ దిస్? రవి, దిస్ ఇస్ ఎ మిషన్, ఏ కంప్యూటర్ విచ్ థింక్స్ ఫాస్ట్. రవికి చెప్తుంది, అదే చెప్తుంది, తన గురించి అదే చెప్తున్నది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏముంటుంది? ఏ కంప్యూటర్ యాజ్ ఏ స్క్రీన్ టు సీ, ఏ కీబోర్డ్ టు టైప్ అండ్ మౌస్ టు క్లిక్, లెట్స్ టేక్ ఏ క్లోజర్ లుక్ అని. ఏమేమి ఉంటాయి కంప్యూటర్లో? పెద్ద డబ్బా, చిన్న డబ్బా, ఎలుక తోక అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకు వైర్లెస్ మౌస్లు వచ్చినాయి కనుక మనకు చూసుకోవడం, అది ఏమేమి ఉన్నాయి చెప్తుంది. అది కూడా ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఎల్కేజీ యూకేజీలో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ స్కూల్ 1000 మంది ఉన్నా 3 నుంచి 5 కంప్యూటర్లే ఉంటాయి వాళ్ళకు. పిల్లలకు చూపించడానికైతే 1 2, మిగతా అంటే ఆఫీస్ వర్కే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా స్కూళ్ళలో లోకల్లో, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి టీవీ ఉంది. సంవత్సరానికి ఒక క్లాస్కు 2 రోజులు 3 రోజులు డిజిటల్ లెసన్స్ అంతే, పేరుకు ఉన్నది. మన దగ్గర అట్లా కాకుండా మన దగ్గర ఉన్న ట్యాబ్ని, మన ఫోన్ను కూడా జీకంప్రెస్ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఎంతమంది ఉంటే అంతమంది. అవసరమైతే పిల్లల దాంట్లో ఇన్స్టాల్ చేయించని చేయొచ్చు. కాకపోతే పేరెంట్కి కరెక్ట్గా అవేర్నెస్ ఉంటే ఏం కాదు, లేకపోతే మన దగ్గర నేర్చుకుంటే పర్లేదు. నేను మొన్న సాటర్డే ఎట్లా స్టార్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో సాటర్డే నాడు పిల్లలకి ఇచ్చి చేయించిన. ఇది అయితే అందరికి ఐడియా ఉన్నది కదా మనకు. కాకపోతే ఇది మాయమైంది, ఇది ఒక్కటి మిగిలింది. ల్యాప్టాప్ వచ్చింది, లాపీలు వచ్చినాయి కనుక. కాకపోతే ఇదైతే ఈ విధంగానే ఉంటుంది స్ట్రక్చర్. కంప్యూటర్ అంటే పిల్లలకు చెప్పేది ఇదే. ఒకవేళ మన స్కూల్లో సెలెక్ట్ అయినా వచ్చేది కూడా ఇదే. ల్యాప్టాప్ అయితే ఇయ్యరు. ల్యాప్టాప్ ఏంటంటే దానికి బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఉంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు రాదు కనుక అది పాడయ్యే సూచనలు ఉంటాయి కనుక ఇది ఇస్తారు. ఇది నెక్స్ట్, కంప్యూటర్ కెన్ డూ మెనీ థింగ్స్, హియర్ ఆర్ సమ్ ఫన్ వేస్ టు యూజ్ దెమ్ అన్నది. ఏ విధంగా యూజ్ చేస్తారు కంప్యూటర్? నాకు సమ్మర్ ట్రైనింగ్ అప్పుడు మనకు ఏఎక్సెల్ చెప్పారుగా. ఏఎస్ఎస్ఎల్, మ్యాథ్స్ అండ్ తెలుగు, లాంగ్వేజ్ అసిస్టెంట్స్, మ్యాథమెటికల్ అసిస్టెంట్ 2 కలిపి ఏఎక్సెల్ చేసినామని చెప్పారు కదా. దానికి సంబంధం లేదు. ఏఎక్సెల్ అది ఇచ్చేసి మనకు సెలెక్టెడ్ స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చి 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాస్ సి గ్రేడ్ పిల్లలకు మాత్రమే ఏఎక్సెల్. అది సంవత్సరం మొత్తం ఒక విద్యార్థికి 200 గంటలు మొత్తం రావాలి. 20 గంటలు రావాలి, ఒక్కొక్కటి 20 గంటలు రావాలి. వారానికి 2 పీరియడ్లు ఉంటాయి వాళ్ళకి, 20 నిమిషాలు 2 పీరియడ్లు ఉంటాయి మ్యాథ్స్కు తెలుగుకు. కానీ మనకు జీ కంప్రీస్ ఆ విధంగా కాదు. ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు అందరికీ ఇవ్వాలి. మరి ఫస్ట్ క్లాస్ బుక్లో ఇదే ఉంది, సెకండ్లో ఇది ఉంది, థర్డ్ 4th 5th ఏమైంది? 3rd 4th 5th క్లాస్ బుక్స్లలో పార్ట్ 2లో ఉంటుంది. అందుకే నేను చెప్పలేదు వాళ్ళు మన దగ్గర బుక్స్ లేవు. ఎందుకంటే మారిన బుక్స్, పాత బుక్స్ ఉన్నాయి కదా, మారిన బుక్స్ కూడా లేదు, తేలేదు. నేను 1st 2nd క్లాసే ఉన్నది. కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. మనం కూడా ఏంటంటే తెలుసు అనుకుంటాం చాలా, కానీ ఏదన్నా వస్తువు ఇప్పుడు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ నేను అప్పుడు నేర్చుకున్నా, ఇట్లా చేస్తా, ఏమైనా రిపేర్లు చేస్తా అని బాగా చూస్తాం, సెట్టింగ్ చూస్తాం. ఎవరికైనా చాలామంది ఎవరికి రాదు, 2-3 సార్లు అటు తిప్పి వదిలేస్తారు, పక్క పడేస్తారు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి ఏంటంటే దాన్ని సాధించిందాక దొలాడుతూనే ఉంటారు. అలాంటి కొద్దిగా అలవాటు ఉండడం బట్టి నేను కొద్దిగా టెక్నికల్గా, కానీ మరి ఇలా కూడా తెలుగులో టైప్ చేసి పంపించాలంటే నాకు ఉండదు. యాప్ డౌన్లోడ్ చేసిన వస్తుంది అట్లా. అయినా కూడా సీనని అలా వేళ మాట్లాడుతూ అలా చేయాలి. అలా చేసి వాళ్ళతో చేపిస్తాం. మొన్న మాకు ఇక్కడ డోనర్స్ వచ్చినప్పుడు కూడా సీన్ సార్తో చేయించి మళ్ళీ అందులో పోస్ట్ చేస్తుంది. కొన్ని ఏంటంటే తప్పించుకోవడానికి ప్రయత్నమా, లేకపోతే తప్పు అవుతుందని భయమా, అలాంటివి ఉండకుండా యాప్ని మనం పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే
పిల్లలకు అందియచ్చు. అయితే ఇక్కడ మీకు జీ కంపెనీస్ యాప్ కానీ ఇవి కానీ 1 to 5th క్లాస్ వాళ్ళకు 5th క్లాస్ వానికి ఇది కూడా నేర్పియాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయింది కనుక 5th వానికి 1 నుంచి 4 క్లాసులు నేర్పియాలి, 5th క్లాస్ కూడా నేర్పియాలి. అందరికీ ఒకటే క్లాస్, ఒకటే చాప్టర్. దానికి కొన్ని పేజెస్ పెరుగుతున్నాయి కానీ సింపుల్గా ఉంటాయి. ఏం చేస్తాం కంప్యూటర్ నుంచి ఏం చేస్తాం అంటే పిల్లలు చెప్తారు, దాదాపు 1st క్లాస్ పిల్లలు కూడా చెప్తారు. ఎందుకంటే చూస్తుంటారు అక్కడిక్కడ, ఎందుకంటే కనీసం ఆధార్ కార్డు కానీ ఏమైనా చూస్తారు. మనకు అప్పుడు చూస్తేందుకు కూడా కష్టం ఉంది, ఏడా ఊరి దగ్గర లేవు అప్పుడు పరిస్థితి. ఏదో రైటింగ్ అండ్ టైపింగ్ జీ కంపెనీస్ యాప్లో కూడా మై కీబోర్డ్ అని ఉంది. మనం ఏది కొడితే అది పైన వచ్చేటట్టు ఉంటుంది, అది చేయించవచ్చు మనం. రైటింగ్ అండ్ టైపింగ్, డ్రాయింగ్ అండ్ కలరింగ్, ఇది చాలా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. పెయింటింగ్ వర్డ్లో ఉంటుంది, ఎంఎస్ వర్డ్లో ఉంటుంది. మామూలుగా ఏదైనా తీసుకొచ్చి చేయొచ్చు. గేమ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు చాలా ఇష్టం. తిండి లేదు, నిద్ర లేదు, చదువు లేదు, మొత్తం గేమ్స్ మీదనే ఉంటారు. ఆ గేమ్స్ ఆస్తులు కరిగిపోయినా దిక్కు లేదు, మనుషులు పోయినా దిక్కు లేని కాడికి వచ్చింది గేమ్స్ ఆడ. దానివల్ల ఆ గేమ్స్ వల్లనే పిల్లల్లో హింసా ప్రవృత్తి బాగా పెరిగిపోతుంది. తర్వాత వాచింగ్ అండ్ లెర్నింగ్ ముఖ్యమైనది పెట్టండి, చూసి నేర్చుకోవడం. చాలా వీడియోలు మనం చూసే నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా టెక్నికల్గా ఏదైనా రాలేదు, అది ఇది గురించి తెలుసుకోవాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మనం చాలా బాగా తోలాడతాం, గూగుల్ తల్లిని పిండేస్తాం. అట్లా ఉన్నప్పుడైతే చిన్న ప్రాబ్లం వచ్చిందంటే అది ఏముంది సిమ్టమ్స్ను గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. డాక్టర్ కంటే ముందే ఇవన్నీ చూసుకొని దాంట్లో ఫస్ట్ ఏమి ఇస్తారంటే ఎక్స్ట్రీమ్ లెవెలే ఉంటుంది. నొప్పి లేస్తుందంటే హార్ట్ అటాక్ వస్తుంది, 10 లక్షలు 20 లక్షలు అయితే ఆపరేషన్ చేసుకోవాలనే ఉంటుంది దాంట్లో ఫస్ట్. ఎందుకంటే ఏం కాదని అంటే వాని మీద కేసేస్తాం కదా, ఎక్స్ట్రీమే చూపిస్తాడు. అట్లా చాలామంది భయపడుతుంటారు. కానీ కొందరు ముందే డాక్టర్ దగ్గర పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వాడేదాన్ని టెక్నాలజీని ఎట్లా వాడతాం అనేది మీదనే ఉంటుంది. మనకు శాటిలైట్స్ మీకు బాగా తెలుసు కదా. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే ఏ ట్రీట్మెంట్ కాదు మేడం. ఇప్పుడు మీరు డాక్టరు, నేను మీకు ఫోన్ చేసో లేదా వీడియో కాల్ చేసో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని నా లక్షణాలు నేను చెప్తే వాళ్ళు మనకు ప్రిస్క్రిప్షన్ పంపిస్తే మనం చేసుకోవడం, అది అంతవరకే ట్రీట్మెంట్ డాక్టర్ ద్వారా. ఏ ట్రీట్మెంట్ ఇంకా వేరే ఉంది. రీసెంట్గా ఏ వచ్చిన కొత్తలా ఎవరు కనిపెట్టలేని సిమ్టమ్స్ అన్ని పెడితే ఏ రోగమో చెప్పలేకపోయారట ఇంటర్నేషనల్ డాక్టర్లే. చెప్పింది కొన్ని మంచి జరుగుతాయి, చెడు కూడా జరుగుతాయి. మనకు శాటిలైట్స్ ఉన్నాయి కదా, జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అని. శాటిలైట్లలో వాడే రాకెట్సే మనకు బాంబులలో వాడే రాకెట్స్ సేమ్. దాని గురించి కొద్దిగా నాకు అవగాహన ఉందని చెప్తున్నా. సేమ్ రాకెట్స్, కాకపోతే ఇది పైకి తీసుకొని శాటిలైట్ ముందు భాగం తీసుకొని శాటిలైట్ వదిలేస్తుంది, ఇది దీని వెనక భాగాన బాంబు తీసుకుపోయి పేల్చేస్తుంది. అది శాటిలైట్ ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు శ్రీహరికోటకు, దీనికి ఎందుకు ప్రయోగాలకు ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఈ జిఎస్ఎల్వి రాకెట్ మనకు అంత సక్సెస్ఫుల్ ఉంది కనుకనే చంద్రయాన్ అయింది. పెద్ద పెద్ద ఖండాంతర క్షిపణులు అంటే ఎడంగా వస్తాయి, ఇవే క్షిపణులు, ఇవే ఇంజన్లు కావేరీ ఇంజన్ అని వాడతారు. మనకు ఈ వరల్డ్లో 100% సక్సెస్ ఇంజన్ కావేరీ ఇంజన్, పేరు కూడా బాగా పెట్టరు. ఈ విధంగా ఉంటుంది. ఇలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వస్తారు యాక్టివిటీ కూడా ఇచ్చారు, బుక్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. దీంట్లో ఉన్న యాక్టివిటీ ఏంది, మనకు మ్యాచింగ్ అని ఇవ్వలేదు, రాయల్ లైన్ అన్నాడు. మ్యాచింగ్ అనే పదం వాడితే గీత గీయాలి అంటే మ్యాచ్ అన్నాడు అంతే. ఏంటంటే బొమ్మలు చూస్తే మనకు వర్క్ బుక్లో ఉన్నాయి పదాలే ఉంటాయి ఎక్కువ. ఆ ఇచ్చిన బొమ్మ శనగనా బటానా ఏదో అర్థం కాదు, ఇంత పెద్దగా ఇచ్చిండు 1st క్లాస్ వాళ్ళకి కనుక. ఇది వాళ్ళు వాడే వీడియో గేమ్, గుట్టల కాడ ఆడేట తెచ్చుకుంటారుగా, వాటర్ ఉంటుంది లేదు ఉంటుంది. ఏం చేస్తాం, ఇది ఏంటంటే వర్క్ ఇచ్చిండు, దేనితో ఏం చేస్తాం, దీంతో ఏం చేస్తాం, దీంతో 1C 2 ఎందుకు టైపింగ్ ఏం హలో వరల్డ్ అని హలో వరల్డ్ అని ఎందుకు పెట్టిండు అక్కడ? హలో రవి అని పెట్టచ్చుగా, హలో రోబో అని పెట్టచ్చుగా మేడం.
మన థింకింగ్ ఏంటంటే ఇక్కడ వరకు కాదు, దీనితోటి ఈ కంప్యూటర్ తోటి వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్కడ ఏముందో తెలుసుకోవచ్చు, మంచి చెడు అన్నీ నేర్చుకోవచ్చు. ఆ విధంగా చెప్పడం. అక్కడ పెయింట్ బ్రష్ ఇవన్నీ చూపించండు కనుకనే ఇది పెయింటింగ్ వేసింది. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ది ఈ విధంగా ఉంది. ఓన్లీ 2 పేజెసే ఉన్నాయి అనుకుంటా. కంప్యూటర్ అంటే ఏంది, దాంట్లో ఏం భాగాలు ఉన్నాయి, ఆ భాగాలతోటి ఏం పని చేస్తారు, మామూలుగా మనం టీఎల్ఎం చేసినట్టు చూపించండి. నెక్స్ట్ దీంట్లో మనకు ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పిస్తాం, నెంబర్స్ 1 to 9 నెంబర్సే మనం నేర్పిస్తాం. ఇవి ఇక్కడ జీ కంప్రీస్ హెల్ప్ స్టూడెంట్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్టివ్ గేమ్స్. జీ కంప్రీస్లా గేమ్స్ ద్వారా 1 to 9 నెంబర్స్ కౌంట్ చేయడం నేర్పించాలి. యాక్టివిటీ ఉంటుంది. అయితే జీ కంప్రీస్ యాప్లో ఏ విధంగా కనబడుతుందో ఇక్కడ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ తప్పు ఉంది. న్యూమరేషన్ ఇడు ఉండాలి, ఆర్థమెటిక్ ఇచ్చిండు. ఆర్థమెటిక్ వచ్చేసరికి ఇది క్లిక్ చేసినట్టుంది, కనబడుతుందా తేడా? 0 to 9 నెంబర్స్ అంటే అంతే కావడం, సింగిల్ డిజిట్ నెంబర్స్ అని, వాల్యూ ఉన్న నెంబర్స్ అని ఇచ్చిండు. అవి 0 to 9 అని ఇవ్వచ్చు కూడా, 0 కూడా నేర్పాలి. అయితే ఇక్కడికి వస్తే ఆర్థమెటిక్ హైలైట్ ఉంది చూసారా బ్లూ కలర్లో, యాక్చువల్గా ఇది ఉండాలి. ఆర్థమెటిక్ వచ్చేసరికి ఇవి వస్తాయి, ప్లస్ మైనస్ వస్తాయి. ప్లస్ మైనస్ అనేది మనకు ప్లస్ అనేది ఫస్ట్ క్లాస్లో ఉంటుంది, ఉందా? ఉంది కదా, కనబడుతుందా మేడమ్స్? ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న దాంట్లో 1 to 3ని క్లిక్ చేస్తే ఇవి వస్తాయి. 1 to 3లా నేను ఫస్ట్ కీబోర్డ్ అని చెప్పాగా, ఫస్ట్ కీబోర్డ్ ఇది కంపేర్ నెంబర్స్, డ్రా నెంబర్ మెజర్మెంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. మనకి ఇట్లా నెంబర్ ఎట్లా డ్రా చేయాలని చూపించవచ్చు, వాటితో చేయించవచ్చు. యాప్ ఏంటంటే ఇవన్నీ అయిపోయినాక యాప్ ఒకటేసారి చూద్దామని న్యూమరైజేషన్ ఆర్థమెటిక్ వచ్చేస్తే మళ్ళీ ఇవి వస్తాయి. న్యూమరైజేషన్లోనే నెంబర్స్ ఉంటాయి, కౌంట్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొని డిజిట్స్ నేర్పియాలి. లైట్స్ ఉంటాయి, ఎన్ని లైట్స్ ఉన్నాయి, లైట్స్ని బట్టి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాలి. దాంట్లో ఒక్కొక్క దానికి సబ్సెక్షన్ ఉంటుంది. కొన్ని ఏ దానికైనా కింద బల్బు గుర్తుంటుంది, హింట్ ఉంటుంది, దాని ద్వారా అదేమన్నా ప్రాబ్లం ఉంటే ఎట్లా అనేది చేసుకోవాలి. ఈ నెంబర్ ఐకాన్ ఇది క్లిక్ చేస్తే దాంట్లో ఇవి వస్తాయి. నెంబర్ ఐకాన్లో ఆర్థమెటిక్ ఇది ఓపెన్ చేసినది, ఆర్థమెటిక్లో ఉన్నాయి, ఇవి కింద కూడా ఉంటాయి. ఇంకా న్యూమరైజేషన్ ఫస్ట్లో ఉన్నది మనకు నెంబర్స్ కౌంట్ చేయడానికి. అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయాలి యాప్ యాక్చువల్గా. కాకపోతే సమ్మర్లోనే మనకు యాప్ గురించి చెప్పినాం కనుక మేడం ఏదైనా చేయొచ్చు మేడం, పిల్లల స్థాయిని బట్టి. ఇప్పుడు అది చూపిస్తున్నాం, ఇది బాగుందని వాడు వచ్చింది అనుకో, అదే చూపించచ్చు. అది ఏమొస్తుందో మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం చెప్తున్నట్టు వాళ్ళే చెప్తారు ఈజీగా. మన పిల్లలు తక్కువ వచ్చిరా అని చెప్పేసి ట్యాబ్ ఇచ్చేసిన సాటర్డే చేసిరు, మంచిగా చేసి అన్ని క్లాసులు ఉన్నారు కనుక చేయించినాం. ఇక్కడ స్టేజ్ అన్నట్టు ఇక్కడ నెంబర్ 3 ఉంది, ఈ మూడింటిని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇది వరుసగా చేయాలంటే వరుసగా చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. 3 నెంబర్ వాడు ఐడెంటిఫై చేయాలి. క్లిక్ ఆన్ ద సర్కిల్స్ అన్నట్టు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ లెవెల్స్ పెంచుకోవచ్చు. హోమ్ అంటే మనకు రిటర్న్ వచ్చేస్తాం. మళ్ళీ ఫస్ట్ దాంట్లో 1 to 3 అని కొట్టినాం కానీ న్యూమరిక్ అని, దాంట్లోకి వచ్చేస్తే హోమ్ అంటే క్వశ్చన్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు డౌట్స్ ఏమన్నా అది ప్రాబ్లం ఎలా చేయాలనేది దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్ వస్తుంది. ఏ సాఫ్ట్వేర్కైనా ఉంటుంది కదా, ఎలా పనిచేస్తుంది, ఏ వస్తువు అయినా ఏదో యూజర్ మాన్యువల్ లాగా చూపిస్తుంది మీకు. ఇది లెవెల్స్ 35, 36 దాకా ఉంటాయి లెవెల్స్. పెంచుకుంటూ పోవచ్చు పిల్లలు చేస్తున్న కొద్దీ.
ఇక అడిషన్ ఆఫ్ నెంబర్స్ టోటల్ నాట్ ఎక్సీడ్ టు 20 అన్నాడు. ఇక్కడ చూడండి 20 20 కంటే ఎక్కువ కాదు ఫస్ట్ క్లాస్కి. జీ కంప్లీస్లో ఆర్థమెటిక్లకు వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిండు మ్యాజిక్ హ్యాట్ అని. దీన్ని చేస్తాం మనం తర్వాత. మ్యాజిక్ హ్యాట్ ఇచ్చిండు కదా, క్లిక్ ద మ్యాజిక్ హ్యాట్ ఇవి ద గేమ్. ఇవన్నీ అయిపోయినాక ఒక్కొక్కటి వరుసగా చేద్దాం తర్వాత ఇది మ్యాజిక్ హ్యాట్ ఏ విధంగా చేస్తారనేది ఇచ్చిండు. సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఐడెంటిఫై బేసిక్ కంప్యూటర్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్, రికగ్నైజ్ హౌ కంప్యూటర్ హెల్ప్ ఇన్ లెర్నింగ్, ప్లేయింగ్ అండ్ డైలీ టాస్క్. కంప్యూటర్ ఏం పని చేస్తుంది, దాంతో ఏం పని చేయించవచ్చు, మనకు డైలీ లైఫ్ ఎలా కంప్యూటర్ తోటి బెస్ట్గా అవుతుంది, చదువుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది, పనికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది సెకండ్ క్లాస్లో నేర్చుకుంటాడు. ఇక్కడ రవి అండ్ కంప్యూటర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమైంది, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అంటే రవి చెప్తుంది స్మార్ట్ మెషిన్. కరెక్టేనా? స్మార్ట్ మెషినే కాదు, ఎవ్రీవేర్ అరౌండ్ అస్, ఇట్ హెల్ప్ అస్ లర్న్, క్రియేట్ అండ్ ప్లే. దేన్నైనా తయారు చేయొచ్చు, ఏ బొమ్మనైనా తయారు చేయొచ్చు. మనకు ఎండిఎం బిల్స్ చేస్తున్నాంగా, అవన్నీ కంప్యూటర్లో చేసినాయి. కాలమ్స్ అండ్ రోస్ అవన్నీ మనం ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసే అన్ని ఫామ్స్ కూడా గూగుల్ షీట్ కానీ ఇవన్నీ అయినా దాంట్లో తయారు చేస్తారండి. చేసుకోవచ్చు ఏదైనా. కంప్యూటర్ అట్ స్కూల్, ఇట్ లుక్స్ సో కూల్. కంప్యూటర్ స్కూల్లో చూసినా చాలా బాగుంది, నచ్చింది అని చెప్తుండు. రోబోకి చెప్తుండు, ఎందుకంటే రోబో కంప్యూటర్ కాదు. ఇక్కడ రోబో కంప్యూటర్ కాదు, రోబో కంప్యూటర్ గురించి రవికి చెప్తుంది. రవి తెలుసుకుంది, రోబోకి చెప్తుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అన్నాడు. మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి? కంప్యూటర్ హాజ్ 4 ఇంపార్టెంట్ పార్ట్స్. ఏంటి? మానిటర్, సిపియు, ఇంకా కీబోర్డు, మౌస్. 4. సిపియు అంటే సార్ కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. అంతే ప్రవీణ్ సార్? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సార్, అదే డౌట్ వచ్చింది నాకు. అర్థం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఇవ్వలే పిల్లలకు అంత పెద్దగా ఇవ్వడానికి. సిపియు, దిస్ ఇస్ ది బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్, ఇట్ డస్ ఆల్ ద థింకింగ్. మనం కమాండ్ ఇస్తే దానికి అవుట్పుట్ ఏది రావాలి, కమాండ్లో తప్పు ఉందా, రైట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది. అదంతా నిర్ణయం చేసేది పక్కకున్న డబ్బా సిపియు. కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటారు కదా పోలీసు వాళ్ళు, ఆ విధంగా ఉంటుంది. ఇక మనకు మౌస్ ఇక్కడ మనకు వైర్లెస్ ఇచ్చింది, మళ్ళీ వైర్లెస్ వచ్చింది. దీంట్లో కూడా రకాలు ఉంటాయి, మనకు తెలుసు. మన పిల్లలే వేరే ఉన్నాయి, మనం నేర్చుకున్నామా అప్పుడు చూసినా అవి వేరే ఉంటాయి. ఆ 2 బటన్స్ ఉంటాయి, ఇప్పుడు సింగిల్ బటన్కి వచ్చేసినాయి. ఇప్పుడు ల్యాప్టాప్కు మౌస్ వాడాలంటే ఇవన్నీ పెడతా మేడం, మళ్ళీ గ్రూప్లో పెట్టేస్తాను. ల్యాప్టాప్కు మౌస్ వాడాలంటే చిన్న డివైస్ ఉంటుంది, అది పెట్టేస్తే వైర్లెస్ అయిపోతుంది. టీవీకి కూడా వాడుకోవచ్చు మౌస్. ఇప్పుడు ఏం యూజ్ అవుతుంది కంప్యూటర్ నుంచి? ఏం సెకండ్ క్లాస్లో నేర్చుకుంటాను, ఏం నేర్చుకుంటాడు కంప్యూటర్లో, ఏమేమి నేర్చుకోవచ్చు ఇంకా అనేది చూడు. లర్నింగ్ నేర్చుకోవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడవచ్చు. స్కైప్ అనేది ఒక యాప్ ఉండే, స్కైప్ ఐడియా ఉందా? వీడియో కాలింగ్, సపరేట్ ఓన్లీ వీడియో కాలింగ్కే ఉండే. దాన్ని మెటా వాళ్ళు అంటే ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు, అన్నీ కొనేస్తుంటారు వాళ్ళు. లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ వాచింగ్ వీడియోస్ అయితే బాగా చూస్తుంటారు. కొనుక్కునేదేమో వేరే దానికి, గేమ్స్ ఆడతారు, ఇక వెబ్ సిరీస్లు చూస్తారు, రాత్రి బాగా అయ్యే చూస్తారు. ఇప్పుడు యూత్ అంతా మొత్తం అదే. ఇప్పుడు కొత్త రోగం వచ్చింది, కొరియా రోగం వచ్చింది, అంతా కొరియానే చూస్తారు. అంటే దానికి మా పాప కూడా అదే చూస్తుంది. 10th క్లాస్ అనేది మ్యాక్సిమం తగ్గించినాం. కానీ అంటే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, కొరియాలో విలన్లు కానీ హీరో కానీ ఎవరు కానీ అంతా రిచ్ ఉంటారు, అంతా రిచ్. ఆ కార్లు, అలా సామ్సంగ్ ఫోన్లు అవి చూస్తే అందుకే పిల్లలు అడిక్ట్ అయ్యారు ఏమనిపిస్తుంది ఆ రిచ్నెస్కి. నేను కూడా అప్పుడు చూస్తే అలవాటు అయింది. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చిండు మనకు, కంప్యూటర్ పార్ట్స్ ఇచ్చిండు, కలర్స్ ఏమని ఇచ్చిండు. కాకపోతే ఫస్ట్ క్లాస్ వాళ్ళకంటే ఇక్కడ చాలా వర్క్ ఉంది పిల్లలకు. నీట్గా వేస్తే చాలా టైం పడుతుంది, చాలా కలర్స్ వాడాలి.
కానీ మరి ఇది వేయడంగేస్తాడు, మనం ప్రొవైడ్ చేయగలుగుతామా? చూసి వేయడం చాలా ఈజీ. అయినా పాతదో ఏదో ఏదైనా ఉంటే పట్టుకపోతే ఇంకా ఈజీ. కనీసం కీబోర్డ్, మానిటర్ అంటే ఇప్పుడు అంతా చూస్తుండ్రు. మానిటర్ టీవీ పెట్టుకోవచ్చు. ఇక కొందరు భువనగిరి ఎంఆర్సీలను అయితే పెద్ద టీవీ ఉంది, ఆ టీవీకే కనెక్ట్ చేసి పెట్టేసారు. వాళ్ళు ఎంఆర్సీలో వర్క్ బిల్స్ అంతా దాంట్లోనే చేసుకుంటారు సార్ అని. మన సెన్సార్ ఇంట్లో టీవీ అదేగా మన ట్రాన్స్ఫర్లు అప్పుడు టీవీకే కనెక్ట్ చేసి పెడతారు. సెన్సార్ కూడా టెక్నికల్గా అందరం వాడుతున్నాం, కానీ మన స్కూల్కు పిల్లలకు చదువు అందజేయడానికి లేకపోతే దానికి అందజేయడానికి వచ్చేసరికి అనగా నెట్ లేదని వస్తుంది, పెద్ద ఫోన్ లేదని వస్తుంది, సిగ్నల్స్ లేవని, అన్నీ రకరకాల కారణాలు వస్తున్నాయి. అందుకే ట్యాబ్ ఇచ్చిరేమనుకుంటాం. ట్యాబ్ కూడా లేటెస్ట్ది సామ్సంగ్ A8, అది 10.5 మనకిచ్చింది, వర్షన్ 10.5. అది లేటెస్ట్. రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా బాగా వస్తున్నాయి. అప్డేట్ చేయకపోతే స్ట్రక్ అయిపోతుంది, సరిగ్గా పనిచేయదు. ఖచ్చితంగా అప్డేట్ చేయండి. అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉండండి. ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా పెట్టండి. నా దగ్గర ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి 5,500 రూపాయలు అయినాయి రిపేర్. మనకి ఇక్కడ అందరిని అడిగినా రిపేర్ వాళ్ళే వచ్చి చేస్తారు, అది వస్తారు ఇది వస్తారు అన్నారు, కానీ చేయిస్తే మళ్ళీ గ్యారంటీ పోతుంది అని అన్నారు. కానీ 1 year అయిపోయింది కదా అని ధైర్యంగా నేను చేయించిన. ఇక మా దగ్గర రూమ్ లేకపోవడం, సంఖ్య చాలా పెద్దగా ఉండడం, అలా పెట్టి ఛార్జింగ్ లేకుండా పెట్టడంతో బోర్డు పోయింది. అది రిపేర్కి కూడా హైదరాబాద్కి 5-6 సార్లు పోయి చేయించాల్సి వచ్చింది. మనకు ఒక డివైస్ అనేది మనం వాడడం మొదలుపెట్టినాక లేకపోతే చేయి కొట్టేసినట్టు అవుతుంది అంటారు కదా, ఆ విధంగా అవుతుంది. సెలవులు అయినా కానీ అవసరమైతే ఇంటికి తీసుకోవాలి, కానీ ఛార్జింగ్ పెట్టుర్రి, ఖరాబ్ అవుతాయి. ఛార్జింగ్ లేకపోతే ఏదైనా ఖరాబ్ అవుతుంది. మీకు మామూలుగా మీకు రన్నింగ్ ఫోన్ ఉన్నా కూడా రీఛార్జ్ చేసి లోపల వాడేస్తారు కదా, మళ్ళీ ఆన్ చేయడం మీ వల్ల కాదు. 6 నెలలకు 7 ఏడాది అయితే. కంపేరింగ్ 3 digits నెంబర్స్ యాక్టివిటీ లెట్స్ కంప్యూటర్ నెంబర్స్ అంటారు. కంపేర్ నెంబర్స్ కంపేర్ చేయడం. ఏ యాక్టివిటీ ఉన్నదో ఇక్కడ ఇచ్చిండు. ఆర్థమెటిక్లో వచ్చింది కానీ ఇది న్యూమరైజేషన్ ఉంది. ఓపెన్ చేసారా, న్యూమరైజేషన్లో ఉంది చూడండి. కంపేర్ నెంబర్స్ అనేది. కాకపోతే వానికి రావాలి 3 గుర్తులు. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు వస్తే 4, 5 ఉంటాయి. 5 ఉంటాయి. పక్క కింది మీదకి అనుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది స్క్రీను. ఇలా లెవెల్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ 5 చేసినాక ఇక్కడ ఓకే వస్తుంది, ఓకే కొట్టాలి. రైట్ అయితే రైట్ అవుతుంది, రాంగ్ అంటే రాంగ్ చూపిస్తుంది. రైట్ అయితే ఫ్లవర్ కానీ స్మైల్ గుర్తు కానీ వస్తుంది. పిల్లలకి అది చూస్తే వావ్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కనుక ఎప్పుడైనా కొత్తగానే ఉంటుంది. ఆ విధంగా ఇది ఇట్లా చేయొచ్చు. తర్వాత చూడండి, మ్యాజికల్ హ్యాట్ అని, జోకర్ హ్యాట్ అనేవాళ్ళు మ్యాజికల్ హ్యాట్ అన్నాడు. దీంట్లో ప్లస్ చేయొచ్చు, మైనస్ చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి అన్నీ. దీన్ని కూడా మ్యాజికల్ హ్యాట్ మాత్రం ఆర్థమెటిక్లో ఉంది. ఇల్లో ఉంది ప్లస్ మైనస్. ఇప్పుడు లెవెల్స్ చాలా ఉన్నాయి. అది ఒకటి మనం మధ్యాహ్నం కానీ ఈ సెషన్ అయిపోయినాక కానీ స్టార్ట్ చేసి వాడేటప్పుడు చూద్దాం, ఎవరు ఎన్ని లెవెల్స్ చేస్తారో ఎట్లా చేస్తారో చూస్తే అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. రైట్ అయితే ఫ్లవర్ స్మైల్ చేసినట్టు వస్తుంది. రాంగ్ అయితే సాడ్, మన టీఎల్ఎలో ఏం చేశాక ఫీలింగ్స్, ఆ విధంగా వస్తుంది. ఇది 3rd క్లాస్కి వచ్చేసరికి 3rd క్లాస్ మన దగ్గర ఏమీ లేదు. ఇదే వస్తలేదు, వచ్చి పని చేస్తలేదు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అన్నాడు. ఇక్కడ బొమ్మ చూడు, కంప్యూటర్ని ఏ విధంగా చేసింది. ఇది ఏదైనా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా దీన్ని? ఇది అయితే మానిటరు, కీబోర్డు, ఇది మౌసు, ఇదేంది, ఇది హ్యాండా, మిర్రర్, వెరీ గుడ్, మిర్రర్. అదేది మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు. కంప్యూటర్లో భూతద్దం పెట్టి ఏదైనా వెతుక్కోవచ్చు అని ఇది కనబడుతుంది. ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నట్టు. ఈ విధంగా ఏదైనా వెతుక్కోవచ్చు అనే ఉద్దేశంలో కంప్యూటర్ అంటే సర్వస్వం. ఇంటర్నెట్ తోటి వచ్చేసి ఏదైనా నేర్చుకోవచ్చు.
ఏదైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పిందే ఫైనల్ కాదుగా, మనం కూడా అప్పుడప్పుడు రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని. ముఖ్యంగా ఇంగ్లీష్ అయితే చాలా కష్టంగా ఉన్నట్టుంది చెప్పేవాళ్ళు, కష్టం ఉన్నది. కొన్ని తెలుగు కూడా మనకు పాత పదాలు మనం చదువుకున్నప్పుడు పదాలు అయితేనే ఒత్తులు వస్తలేవు. బకెట్ గుర్తించిండు, బకెటు లేదా ఇనుప బకెటు అదే అంటున్నది. బొక్కేనా అనేది మీద కావచ్చు చూస్తేనే మనకు ఐడియా అవుతుంది, మన పిల్లలకు తెలియదు. ఏ సబ్జెక్ట్ అయినా ఎప్పుడో ఒకసారి మనం రెఫర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ గురించి రవికి తెలిసిపోయింది, దానికి ఏం పార్ట్స్ ఉన్నాయి, ఏం పని చేస్తుంది, ఏ పార్ట్ ఏమేమి చేసుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు కీబోర్డ్ ఉంది. ఐ సా ఏ స్క్రీన్ విత్ ఏ కీబోర్డ్ అట్ స్కూల్, వాట్ ఈజ్ ఇట్ అని మళ్ళీ అడుగుతుంది. మర్చిపోయినట్టు. కంప్యూటర్ అంటే అదొకటే అనుకోండు, కీబోర్డ్ ఉంది ఆయన ఉన్నాయి ఏంటిది అని అంటే కంప్యూటర్ చెప్తుండు. దట్స్ ఏ కంప్యూటర్ అవే ఇట్స్ ఏ స్మార్ట్ మెషిన్ హెల్ప్ అస్ వర్క్ లర్న్ మోర్ అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రియల్ టైం పిక్చర్ లాగిచ్చిండు. ఇది కూడా రియల్ పిక్చర్ ఇవ్వలేదు మనకు, ఎందుకంటే పిల్లలకు అట్రాక్టివ్గా ఉండాలి. మనకు వినాయకుని చూస్తే రియల్గా చూస్తే అది ఏం తెలీదు. ఫోటో తీసుకొని దాన్ని జూమ్ చేసుకొని దాని ఫినిషింగ్ ఎట్లుంది, వినాయకుడు ఎంత దొబ్బుగా ఉన్నాడా బక్కగా ఉన్నాడా ఎట్లా తీసిరు ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి. కళ్ళతో చూడడం దాన్ని మెజర్ చేయడం మర్చిపోయినా మొత్తం. అప్పుడప్పుడు కొన్ని బుక్లో కూడా ఇట్లా ఇట్లా అనే ఎప్పుడన్నా అన్నారా? బుక్లో ఉన్న పిక్చర్స్ కూడా జూమ్ చేసిరా? చేయలే? అప్పుడప్పుడు జరుగుతుంటుంది. మంచిగా కనబడాలంటే ఇట్లా జూమ్ చేస్తుంటాం. అది వచ్చిందంటే మనకు డిజిటల్ లిటరసీ వచ్చినట్టే. అంతకుముందు కానీ 4-5 ఏళ్ళ క్రితం కరోనా తర్వాత కానీ అప్పుడు కానీ జోబులో ఫోన్ ఉంటుంది, రింగ్ అయినట్టు అనిపిస్తుంటుంది ఎప్పుడు. అలాంటిది అన్నట్టు ఇది డిజిటల్ లిటరసీ మనకు వచ్చింది అంటే జూమ్ చేస్తుంటాం దేన్నైనా ఆ విధంగా. ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటిది ట్యాబు స్మార్ట్ ఫోన్ అనుకుందాం, ట్యాబే ఇది ల్యాప్టాప్. ఇంకేమున్నాయి దీంట్లో? ఫోన్ ఉంది, కాఫీ అనుకో టీ అనుకో వేడి వేడి ఉంది కనబడుతుందిగా. ఇదేంటిది? ప్రాజెక్ట్ అని ఇచ్చిండు, ఏదో వర్క్ ఉంది ఫైల్, ఆ వర్క్ ఇలా చేస్తుండు. ఇక్కడ కర్సర్ ఉంది, కర్సర్ ఐడియా ఉందా? పాయింటర్, మన మౌస్ ఎటు పోతుందట దాన్ని కర్సర్ అంటారు. కర్సర్ ఉంది అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది. నేనేమన్నాడు ఆఫీస్లో చూసినా అన్నాడు. ఆఫీస్లో అంటే ఈ విధంగా ఉంటుంది, చేసేటోళ్ళు ఫోన్ ఏదో పెట్టిన పెన్సిల్ కూడా ఉంది, కాకపోతే డెస్క్ కిందికి పోయినట్టుంది. ఇంత వచ్చింది ఈ విధంగా వచ్చింది. అది డెస్క్టాప్ కంప్యూటర్ అంటారు. యాక్చువల్గా డెస్క్ మీద పెట్టేది కనుక డెస్క్టాప్ కంప్యూటర్ అంటారు. కాకపోతే మన సెల్యులార్ ఫోన్ సెల్ అని ఎట్ట చేసినామో దాన్ని డెస్క్టాప్ అంట, ఆడికి క్లోజ్. ఇది ల్యాప్టాప్ పోయి లాపీ అయిపోయింది, ఒళ్ళో పెట్టుకుంటాం కనుక. ఇంకో అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇక్కడ తెలుస్తుంది చూడండి, చూస్తున్నారు. పుస్తకాన్ని ఇప్పుడు మనకు డిజిటల్ లైబ్రరీ చాలా వచ్చింది కదా, దీక్ష యాప్ మొత్తం అంతే కదా మనకు. ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్ తోటి ఏం పని చేయొచ్చు ఇవన్నీ థర్డ్ క్లాస్ వాళ్ళు, థర్డ్ ఫోర్త్ ఆ క్లాస్ వాళ్ళ స్టాండర్డ్ వరకు మాత్రమే. ఇవన్నీ 5th క్లాస్ అని మొత్తం చెప్పాల్సి ఉంటుంది, టోటల్గా మొత్తం చెప్పాల్సి ఉంటుంది 5th క్లాస్ వాళ్ళకి. ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ ఇక్కడ చేసిన. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియలా. సిపియుకి ఏదైతే మనం కమాండ్ ఇస్తామో ఇచ్చేటి ఇన్పుట్ మనం పిల్లలకు చెప్తుంటాం కదా, దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది అవుట్పుట్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నాం, ఏంటిది కీబోర్డ్, తర్వాత మౌస్ కూడా ఇస్తాం. చాలా టైప్ చేస్తాం ఇక కొందరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు, C++, జావా అవన్నీ ఉంటాయి. ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అంటారు. లాంగ్వేజెస్ అంటే ఏదో సినిమాలు ఉన్నదిగా, ఏ లాంగ్వేజెస్ నీకు అంటే తెలుగు, హిందీ, అప్పుడు ఇంగ్లీష్ అంటారు. అది కాదు ఈ లాంగ్వేజ్ అంటే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా ఉన్నాయి, C++, జావా, ఒరాకిల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కన్వర్గ్ అయిపోయినాయి, కేవలం C++, కొన్ని వేరే యాప్స్ మొత్తం కొన్ని మాత్రం మిగిలినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇవి అవుట్పుట్ ఎందుకు ఇది ప్రింటర్ కనుక. ఇక్కడ మనకి ఇచ్చిన కమాండ్స్ అనేది త్రూ CPU తర్వాత ఇక్కడికి ప్రింట్ ద్వారా అవుట్పుట్ వస్తుంది. మనకు హ్యాండ్ బుక్లో బదులు హ్యాండ్ అవుట్ అని పేరు పెట్టి ప్రింట్ తీసి ఇచ్చారుగా,
ఆ విధంగా వచ్చేస్తాను. ఇప్పుడు మనకు కూడా ఇది అదే, ఇది మనకు ఒక విధంగా అవుట్పుట్ డివైజర్. పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని దీంట్లో కాపీ చేసుకొని చేసింది. ఇది హార్డ్ డిస్క్ మేడం, ఇది హార్డ్ డిస్క్. మనం చూసి ఉంటాం, పిల్లలు అయితే చూడడానికి దాదాపు అవకాశం లేదు. ఇక్కడ కనబడుతుందా లోపలిది? ఇది సీడీ. యాక్చువల్గా హార్డ్ డిస్క్లో కూడా ఉంటుంది. అప్పుడు ఫ్లాపీలు ఉండేవి, ఫస్ట్ ఫ్లాపీలు ఉండేది, ఆ తర్వాత సీడీకి వచ్చింది. తర్వాత సీడీలో 2 రకాలు ఉండేవి, రీడ్ ఓన్లీ అని, రీడ్ అండ్ రైట్ అని 2 రకాలు ఉంటాయి. కొన్ని ఒకసారి కాపీ చేసినామంటే మళ్ళీ దాన్ని ఎరేజ్ చేయడం ఉండదు, తీసేయాల్సిందే. ఇక కొన్ని రకాలు ఏంటంటే మళ్ళీ కాపీ చేసుకోవచ్చు దాన్ని, ఆ విధంగా ఉండదు. ఇది సిపియు లోపల పనిముట్టు, లోపలిది. ఇక్కడికి వచ్చేది సిపియు, దీంట్లో ఈ బాక్స్లో పెడతారు, అది లోపల. దీనికి తర్వాత ఏమొచ్చినాయంటే ఫ్లాఫీలు వచ్చినాయి, ఫ్లాఫీ డిస్క్ వచ్చింది. ఆ తర్వాత దాంట్లో సీడీ పెడుతున్నాం. పాతకాలం ల్యాప్టాప్లలో సైడ్ పాయింట్ చిన్న సీడీ పెట్టేది వచ్చేది, సీడీ డ్రైవ్ అంట. ఇప్పుడు ల్యాప్టాప్లలో అది కూడా వస్తుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఫోన్కి అదే వస్తుంది, సిస్టానికి అదే వస్తుంది, దేనికైనా పెన్ డ్రైవే వాడుతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ ఇమేజెస్ ఆల్రెడీ ఇచ్చిండు, వాటిని ఇక్కడ డ్రా చేయమన్నాడు. యాక్టివిటీస్కి వచ్చేది, 3rd క్లాస్ యాక్టివిటీస్కి వచ్చేసరికి ఇన్పుట్, ప్రాసెసరు, స్టోరేజ్, అవుట్పుట్ అన్నాడు. అవుట్పుట్ ఏమొచ్చింది మనకి పైన? ప్రింటర్ వచ్చింది. స్టోరేజ్ డివైస్ వచ్చేసి హార్డ్ డిస్క్, అది హార్డ్ డిస్క్ వచ్చింది. ప్రాసెసర్ అంటే సిపియుకి వచ్చింది. ఇన్పుట్, కీబోర్డ్. ఇవి వాళ్ళతో డ్రా చేయించాలి, ఇది యాక్టివిటీ. ఇంకా ఏముంది, ఇది మనకు అది కాక జీ కంప్రెస్ యాప్లో 3rd క్లాస్ వాళ్ళకి చేయించాల్సిన యాక్టివిటీ. ఒక్కొక్క క్లాస్కు లిమిటెడే ఉన్నది, మన ఓపిక అలా ప్రాప్తం మొత్తం అంతా చేయించవచ్చు. ఎందుకంటే యాప్ అన్నీ పనిచేస్తున్నాయి. మనం మిగతా ఉన్నాయి కదా, కోడ్ మిత్ర అని, ఎడ్జి యాక్టివ్ ఐట్ అని, అవి పనిచేయట్లేదు. ఒక్కటే ఒక కమాండ్ వస్తుంది, దాంట్లో ఎక్కువ రావు, అవి డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ మనకు ఆర్థమెటిక్ తీసుకుంటే లాజిక్లో ఈ పాండా దాంట్లో సింప్లిఫైడ్ టవర్ ఆఫ్ హనాయ్ ఉంది, పెంగ్విన్ దాంట్లో ఉంది. అది చేయాలి, అది ఎలా చేయాలని ఇట్లా విధంగా ఉంది. ఇది ఆన్సర్ షీటు, ఏమంటారు ఓపెన్ బుక్ మెథడ్ లాగా. ఇది ఆన్సర్. ఇక్కడ ఉన్న వాటిలో ఈ విధంగా దీంట్లో మెర్జ్ చేయాలి. ఒకదాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తే వచ్చేస్తుంది. యాప్ చేసేటప్పుడు చేద్దాం. సక్సెస్ అయితే చూడండి, సమానంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ మార్క్స్ కూడా చూసుకోవాలి, ప్లస్ మైనస్ అవన్నీ చూసుకొని చేస్తే అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇదే క్లాస్లో ప్యాటర్న్స్ వచ్చినాయి, లాజిక్ అసోసియేషన్స్, ఇవి కూడా చేయాలి. తర్వాతకు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది లాజిక్ది. ఇప్పుడు మనకు యాపిల్ ఉంది. ఇక పియర్ వచ్చేస్తే కింద బెర్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది పియర్ వచ్చేస్తే మనకు ఇది వత్తాలి, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. క్వశ్చన్ మార్క్ కాడ ఏమి ఉండాలి? యాపిలే ఉంది, యాపిలే పెట్టాలి. అయిపోయింది. ఈ విధంగా లాజిక్ థింకింగ్ ఉంటుంది. 4th 5th క్లాస్ ఆఫ్టర్ టీ బ్రేక్ చూద్దాం. వస్తుంది.